మీరు బిఏ స్టూడెంట్స్ సార్. ఐ సీ. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మొదటి రోజే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఏమేంటి సార్? అదే మద్రాస్ ఐ, వెరీ డేంజరస్, ఇన్ఫెక్షస్. ఏది నన్ను ఒకసారి చూడండి. వద్దు, నా కంటితో మీ కన్ను కలిపితే ఫినిష్, అతుకుపోతుంది, అడ్డుకుపోతుంది. అదే అందుకే నన్ను ఒకసారి కచ్చి తీసుకోండి. వద్దండి, మీ అందమైన కళ్ళు కాషాయ రంగులాగా మారిపోతే నేను చూడలేదు. పర్వాలేదు మాస్టారు. అరే ఏమీ లేదు సార్, ఊరికే మిమ్మల్ని అలా బోల్తా కొట్టించారు. కావాలంటే చూడండి. అరుణ అద్దవి. అరే కరెక్టేనే, కన్ను బాగానే ఉంది. మరి అనవసరంగా మన వాళ్ళు నా మీద ఎందుకు ఇలా దండయాత్ర ప్రకటించారు? అది హాబీ సార్. ఇలాగే ప్రతి మాస్టర్ని హారలు కొట్టి పంపిస్తున్నారు. ఇంతవరకు ఏ లెసన్ పూర్తి కాలేదు సార్. అలాగా, అయితే పదండి, ఇవాళ వాళ్ళకు మంచి లెసన్ ఇస్తాను. ఏమండి, ప్రతి గొప్పవాడి వెనక ఓ ఆడది ఉందని చదివాను. మీరు నా స్టూడెంట్ అయినా నా పక్కనే ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్నే జయించవచ్చు అనిపిస్తుంది. ఆ మాత్రం ధైర్యం మీకుంటే నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది సార్. నీ కోఆపరేషన్ నాకుంటే నేను 2 in 1 అయిపోతా. సరే, థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్. డియర్ అండ్ రోయ్ ఒలికించేయండి అలా లీటర్ ప్రేమ. మిస్టర్, నీ పేరేమిటి? పేరులో ఏముంది మాస్టారు, మీకు లేదా పేరు చక్రవర్తి అని? ఏం లాభం, చివరికి చేసేది బతకలేని బడిపంతుల పని. మిస్టర్, నాతో పెట్టుకోకు. అసలే నేను 2 in 1. అటు బడిపంతుల్ని కాగలను, ఇటు బడిత పూజ చేయగలను. అమ్మో, గురుడు గట్టి జోకేశాడు రోయ్. కొట్టండి జోకి జేజేలు. చక్రవర్తికి జై చక్రవర్తికి జై చక్రవర్తికి జై జై. పైసలు తీసుకునేటప్పుడు మంచిగా మర్యాద చేస్తారు, బాకీ వసూలుకి వస్తే ఇట్లా కుక్కల్ని ఉసిగొలుపుతారు. ఇది ఎక్కడి న్యాయమో చెప్పండి. బాబు, అది కుక్క. బొత్తిగా విశ్వాసం కాదు జంతువు. పర్యావరణం చూస్తే మరగడం దాని లక్షణం. మనుషులకి కుక్కలకి పోరుగలు ఎక్కడ? ఆడిది గుర్రం గుండికే అండి. గుండెలు అవిసిపోయేదాకా తిట్టగలడు, డబ్బులు ఇచ్చేదాకా ఇదిగో ఈ గ్యాలప్లోనే ఉంటాడు. ఇచ్చేయండి బాబు. చేతిలో ఉంటే మేము మాత్రం అట్టి పెట్టుకుంటామా గురునాథం? వంటికి పట్టిన తామర వదిలించుకున్నట్టుగా వదిలించుకోము. మందు వేస్తే తామరా వదిలిపోవచ్చు గాని పైసా ఇవ్వందే మేము మిమ్మల్ని వదిలి పెట్టేదే లేదు. అబ్బా, ఇటువంటి తీసుకొచ్చి డబ్బా పిప్పిచేమయ్యా నాయన. నక్షత్రుడు బాబులో తగులుకున్నాడు. తమరు హరిశ్చంద్రుడు బాబులాగా డబ్బులు ఇచ్చేశారు అనుకోండి, ఇంక తౌలుకోడు. చూడు, గుర్రానికో దెబ్బ గాడిదికో తన్ను అన్నారు. నువ్వు చెప్పావు డబ్బులు ఇస్తాను, వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇవ్వకపోతే నా గుర్రం తాకట్టేట్టు నేను ఇస్తానే అల్లవయ్యా. ఇదిగో ఏదో పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఇది రోజుకి ఇడిసి పెడుతున్నాం. రేపటి రోజు మళ్ళీ తప్పకుండా వస్తాం. దండం పెట్టి చెడు వెళ్ళిపోయా. ఇంకా ఆపేయండి బాబు, వెళ్ళిపోన్నాడు. వేళ పడ లేకుండా వస్తాడు. ఎలా పాలా చూసుకురావడానికి ఆడు ఏంటన్నా మిలిటరీ ఆఫీసరా? గడియారాలు కొట్టెట్టుకున్నాడా? అమ్మ, గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది బాబు. ఫోన్ అలాగే నేను లేచి నిలబడతాను, దానికేటి బాబు. నేను ఇళ్ళకి రావాలన్నా, ఆన్ని ఇక్కడికి ఇళ్ళకి పంపించాలన్నా నా చేతికి మంచి గడియారం ఉండాలి బాబు. ఈ గడియారం నేను చెప్పిన మాట వింటలేదు. తమ గడియారం నేను ఎట్టుకుంటా బాబు. వేళకోళంగా ఉందా? ఈ గురునాథం ఏలాకోలం చెయ్యడని విషయం తమకు 15 సంవత్సరాల కింద బాబు. ఆ విషయాలన్నీ ఎందుకు బాబు? గడియారం ఇచ్చేయండి బాబు. తమరు గొప్ప ఇచ్చేస్తున్నారు నాకు తెలుసు బాబు. ఈ చెయ్యి చూడండి బాబు, ఇంత గొప్ప వాచి పెట్టుకున్న తర్వాత నా ఏళ్ళన్నీ చిన్నబోతున్నాయి. ఈ ఏలుకో రవ్వలొంగ మన అయ్యగారు చేతికుంది బాబు. బాబు అవగరించండి బాబు. వేషాలు వేస్తున్నా? తమరు వేసిన యాసాల ముందు నేను వేస్తున్న యాసాలు ఎంత బాబు? నా చేత వేసాలు చెప్పించకిచ్చేయండి బాబు. ఏం చెప్పక్కర్లేదు కానీ వెళ్ళి. బాబు, తమరు పోగొట్టుకుంది ఓ చిన్న వాచి, ఓ చిన్న ఉంగరం. దీనికోసం తమ బతుకులు పోగొట్టుకోకండి బాబు. మిస్టర్ చక్రవర్తి, వాట్ ఈస్ దిస్? మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారా, లేకపోతే డేట్లు పాడడానికి గంతులు వేయడానికి వచ్చారా? సారీ సార్. సారీ అంటే సరిపోదండి. ఈ కాలేజీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందటండి?